గుడిమల్లం పరశురామేశ్వరాలయం. గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని ఒక చిన్న గ్రామమైన గుడిమల్లంలో ఉంది. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరశురామస్వామి ఆలయంలో ఉన్నటువంటి ఈ లింగం అత్యంత పురాతనమైనటువంటి లింగం. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది. ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన హిందూ దేవాలయం. ప్రాంగణంలో ఆనందవల్లీదేవి, శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవాన్, వినాయకుడి ఆలయం మొదలైనవి కొలువై ఉన్నాయి. ఇది క్రీస్తు శకం 1వ-2వ శతాబ్ద కాలంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడినటువంటి శాసనాల ద్వారా తెలుస్తుంది. అయితే శాస్త్రజ్ఞుల విస్తృత పరిశోధన తర్వాత భారత పురాతత్వ పర్యవేక్షణలో ఈ శివాలయం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటిదని నిర్ణయించింది. 1973లో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైన ఈ ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు పూజలు చేశాడని ప్రసిద్ధి. ఈ ఆలయం లింగం ఆవిర్భవించిన తర్వాత నిర్మించారు. ప్రస్తుతం ఉన్న భవనం చోళ, విజయనగరం రాజుల కాలాల తర్వాత కట్టినది. అంటే శిల్పం ప్రతిష్ఠించిన తర్వాత 1000 సంవత్సరాలకు గుడి నిర్మించినట్లు తెలుస్తుంది. లింగం బహుశా మొదట బహిరంగ ప్రదేశంలో ఉంచబడి ఉండవచ్చు. దీర్ఘ చతురస్రాకార రాయి చుట్టూ ఉండి చెక్క నిర్మాణం లోపల ఉంది. ఈ ఆలయం 1954 నుండి భారత పురాతత్వ పర్యవేక్షణ చేత రక్షించబడుతూ ఉంది.